నమస్తే. మీ పేరమ్మా? నా పేరు బేబీ నాగేశ్వరి అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటా ఉన్నారు. మరి జ ప్రజల మనిషిని అంటా ఉన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా. మరి రేపు 11వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ ప్రజల మనిషిని ఏమన్నా తరపున అసెంబ్లీకి వస్తారనుకోవచ్చా? రాడండి. ఉమ్, అసలు 11 సీట్లు అన్నాడు. 11 సీట్లు వచ్చినాయి. అసలు 20 నెలలైందండి ఈ గవర్నమెంట్ వచ్చి. నువ్వు 11 సీట్లు వరకు గెలిచిన వాళ్ళు అసలు ఒక్కసారన్నా అసెంబ్లీకి వచ్చారా? మీరు ఎవరన్నా వచ్చారా? అసెంబ్లీకి రాకోకుండానే మేము గెలిచామని చెప్పి మీరు అనవసరంగా జీతాలు తీసుకుంటున్నారు. ఆ? ఈ జీతాలు కూడా ఎందుకు పోనీయాలని ఉమ్, ఆ 11 మంది అన్నా రావాలిగా. ఏ మొహం పెట్టుకుని వస్తారు? ఎలా వస్తారు? అసలు వాళ్ళ మొహం చల్లట్లా ఉమ్, రావటానికి, అసెంబ్లీకి రావటానికి. ఉమ్, ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళన్నా రావాలిగండి. అసలు వాళ్ళ అధ్యక్షుడు పేరు నిలపటానికన్నా 11 సీట్ల వాళ్ళన్నా వెళ్ళారు అని వాళ్ళ మనసు తృప్తి పడటానికన్నా రావాలిగండి. అసలు ఒక్కసారన్నా వచ్చారండి అసెంబ్లీకి? ఏ మొహం పెట్టుకుని వస్తారు? అక్కడే తెలుస్తుంది వీళ్ళు గవర్నమెంట్ ఏంటో వీళ్ళేంటో. ఉమ్. మరి ఎప్పుడు మరి ప్రెస్ మీట్ పెట్టిన నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తాను ప్రజల తరపున అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. చేశాడుగా, చేసి వెళ్ళాడుగా. బాగా విమర్శిస్తాడు, పాదయాత్ర చేస్తాడు. ఈ విమర్శించడం ఏం విమర్శిస్తావు? ఏమని విమర్శిస్తావు? దేనికి విమర్శిస్తావు? కూటమి వాళ్ళు చేస్తున్నారు కదా, అందుకని ఈ విమర్శలని పెట్టి వాళ్ళని ఏదో అడ్డు పొలలేసి అడ్డు పెడదాం అనుకుంటున్నావు. నువ్వు ఏ అడ్డు పొలలు వేసినా ఆ కూటమి వాళ్ళకి చేసేది వాళ్ళు చేస్తానే ఉన్నారు. అమ్మ మరి ఏం చెప్తారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? కల్తీ జరిగిందా జరగలేదా? జరిగిందండి, ఉమ్, కల్తీ జరిగింది. ఉమ్, ఆ కల్తీలోనండి ఇప్పుడు జనాలు ఇప్పుడు కూడా దేవుడు ప్రసాదం తినాలంటే భయపడుతున్నారండి. ఉమ్, ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు ఏది మన జంతువులు కొవ్వు కలిపారంటండి. ఉమ్, ఏదో మన బాత్రూమ్ కడిగేవి అవి కలిపారంటండి. ఏం పనులండి అవి? కొవ్వు కలపటం ఏంటండి? ఈ పిచ్చోడు అనుకోవాలా మంచోడు అనుకోవాలండి? ఆడు చెప్పాడు అనుకోండి, చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు? ఆడు చెప్పాడు. ఆడు మత విరోధి. మత విరోధి కాదు, ఆడు పిచ్చోడు అసలుకి. నిజంగా మాట్లాడితే పిచ్చోడికి మంత్రి పదవి ఇచ్చి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టాం అందరం. అందుకని ఆ పిచ్చి పనులు అని చేస్తా ఆడితో పాటు అందరితో పాటు చేయించాడు. ఏం వాళ్ళు చేయలేదు అనుకోండి, వాళ్ళని చంపేయించాడు. ఏమండి, కరోనాలో అండి సుధాకర్ గారు అన్న ఆయన్ని, డాక్టర్ గారిని మాస్క్ అడిగాడనండి. ఆయన్ని డాక్టర్ గారిని పిచ్చోని చేసి ఒంటి మీద బట్టలు లేకోకుండా రోడ్ల మీద చేశాడు. మాకు టీవీలోను ఫోన్లోను చూపించారండి. ఎంత బాధేసింది. ఈ రాజ్యం ఇలాగుందా, ఈ ముఖ్యమంత్రి ఇలాగున్నాడా అని ఎంత బాధేసిందో మాకు. అంత పెద్ద కరోనాలో టైంలో మాస్క్ అడిగాడని. మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, ఉన్నాయంటే ఉండండి, స్టాక్ లేదంటే లేదనండి. ఆయన చంపేశారుగా. అలా ఎంతమందిని మనకి తెలిసినంత మట్టుకు 2-3 అయ్యారు. వాళ్ళు ఎంతమందినండి నువ్వు ఇలాగా? మరి పక్కన ఇంత జరుగుతున్నా సరే వైసీపీ నాకు అసలు కల్తీ జరగలేదు, చంద్రబాబు తన రాజకీయం కోసం ప్రలోభం చేస్తాను, రాజకీయ లబ్ధి కోసం చేస్తానని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు కదా, నిజం కాదు అది? అదంతా అబద్ధం అండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఆయన రావడానికి చేస్తున్నాడు అనేది అవన్నీ అబద్ధం. ఏమండి, ఒకసారి కంటే ఒకసారి వస్తుందండి. ఎంత మెజారిటీతో వస్తాడండి ఆయన చంద్రబాబు నాయుడు గారు? ఇంత మెజారిటీతో వస్తాడో చెప్పండి? అందుకోసం ఏదో వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతాడు. పిచ్చి నాయకుడు పిచ్చి మాటలు. ఆ పిచ్చి అంటే ఈ బిచ్చగాళ్ళు అందరూ, ఈ బిచ్చగాళ్ళ మాటలు, ఈ మాటలన్నీ. మరి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం కూడా రాజకీయం కోసం చేస్తున్నాడు, ప్రభుత్వం విమర్శించాడు, అన్యాయంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు అంటున్నారు. నిజం కదా మరి? అవన్నీ నిజం కాదండి. నిజం కాదండి. ఆ అంబటి రాంబాబు గారి కూతురు ఏంటంటే ఆమె ఇప్పుడు కులం గుర్తొచ్చింది ఆమెకి. కాపు కులం అని ఇప్పుడు కులం గుర్తొచ్చిందండి వాళ్ళకి. ఆ కూతురు ఏమంటుంది, మేము కాపులు అని అంటుంది. అంటే కాపు కులస్తుల్ని ఎంతమందిని మీరు వేధించుకు తిన్నారండి? ఏదండి, మన ఎలక్షన్ టైంలోనండి మేము చూసాము. బోండామ మహేశ్వరరావు గారు బుద్ధ వెంకన్న గారు వెళ్తుంటేనండి కారులోనండి ఎంటాడి చంపడానికి ప్రయత్నం చేశారండి. మీరు ప్రయత్నం చేశారు. అది అప్పుడు మీరు ఆయన కాపు కాదా? ఆ కాపు కొలస్తాడు కదా, మరి ఆ రోజు వచ్చి నువ్వు మాట్లాడలేదంటమ్మా. నువ్వు కాపు కొలస్తే కూతురువే నువ్వు, మరి అది అన్యాయమే కదా. మరి కాపు కొలస్తుంది మీరు అంత వాళ్ళు ఒక్క క్షణం పాటలో తప్పించుకుని వచ్చారు. వాళ్ళు ప్రజల మనుషులండి. వాళ్ళు చేసిన పుణ్యాలే వాళ్ళని కాపాడి. బుద్ధ వెంకన్న గారు కానీ బోండా మహేశ్వర గారు అండి
వాళ్ళు చేసిన పుణ్యాలే వాళ్ళని కాపాడిన క్షణం పాటలో తప్పుకున్నారు వాళ్ళు. అసలు చూపించారని టీవీలో చూపిస్తే మాకే గుండెల్లో రైలు పరిగెట్టినండి. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల కాలంలో పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి మహిళగా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డికి? ఎవరు సపోర్ట్ చేయరండి ఆయనకి. మీ మహిళలు ఇంకేం సపోర్ట్ చేస్తామండి. ఒకసారి చేసాము కాదండి, ఇంకా ఒకసారి నమ్మాము, ఒకసారి చేసాము. మమ్మల్ని అందరు నానా ఇబ్బందులు పెట్టావు. ఇంకా నువ్వు ఏ పాదయాత్రలు చేసి ఇంకా ఇబ్బంది పెట్టాలని నువ్వు పాదయాత్రలు చేస్తావు? ఎక్కడికి వస్తావు? అంటే సపోర్ట్ చేయరా మహిళలు? అస్సలు ఎవరు చేయరండి. ఎవరు సపోర్ట్ అనేది ఇంకా రాదు నీకు. అసలు నా ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్ద పెట్టేసాను, వాళ్ళే నన్ను గెలిపిస్తారంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. ఏ పేటేశాడు? ఆ పేట నీ పేట నీకే ఎలికలు పడింది. నాకే పెద్ద పేట అని వేసావు. అమరావతిని ఏం చేసావు? నువ్వు అసలు ఎక్కగానే ప్రజావేదికను పగలగొట్టేశావు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు పగలగొట్టేశావు. నువ్వు చేసింది ఏముంది అక్కడ? ఏం చేసావు నువ్వు? ఏంటో బారికెండ్లు అన్నీ పెట్టుకుని, గొడారాలు పెట్టుకుని, జనాలను నడవనీయకుండా రోడ్లు మూసేసుకుని, నీకు భయం. నువ్వు తప్పుడు పనులు చేసావు కాబట్టి నీకు భయం. అందుకోసం నువ్వు అయినా చేసావు. ఆ కూటమి వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చి అన్నీ శుభ్రం చేసి ఆ దారులు, ఆ జనాలందరూ అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఎంత సంతోషిస్తున్నారు. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. మేము జగన్ ఉండంగాను ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇవన్నీ మాకు దారి టైం కూడా కలిసి వస్తుంది అని చెప్పి జనాలందరూ సంతోషిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం కోరుకుంటున్నారమ్మా? అయితే మేము ఈ ప్రభుత్వమేనండి, కూటమి వాళ్ళే రావాలని కోరుకుంటున్నాము. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు బషీరా అండి. అమ్మ ఏం చేస్తారు? నేను మామూలుగా హౌస్ వైఫ్నే, కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాను. ఓకే అమ్మ, ఏంటి పరిపాలన ఎలా ఉందమ్మా? 19 నెలలు అవుతా ఉంది. అసలు చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు, మోసం చేస్తున్నాడు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రభుత్వం బాగాలేదని ఎవరు అన్నారండి? ఎవరో 190 మందిలో ఒకళ్ళిద్దరంటే అయిపోయిందా? ప్రభుత్వం జరిగే వాళ్ళది తెలిసిద్ది, జరిగించిన వాళ్ళది తెలిసిద్ది, కానీ ఎవడు పడితే ఆడు చెప్తే జరగదు కదా. ఇప్పుడు ఆయన వచ్చిన ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది ప్రజలకి తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అంటే అసలు చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు, మోసం చేస్తున్నాడు, నేనుంటే ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ టైం టు టైం మొత్తం జరిగాయని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మరి? ఏం చెప్తా, అబ్బా చాలా బాగా చేశాడు, నవరత్నాలు అన్నాడు, అబ్బో నవరసాలుగా చేశాడుగా. ఇంకేంది చేసేది ఆయన? ఇప్పుడు చేసే వాళ్ళని రెచ్చగొట్టడమే తప్ప వేరే మాటలు ఏమి రావు గాలికి. వాళ్ళు చేసే పనులే అవి. ఎవరైనా బాగు చేస్తున్నారంటే వాళ్ళు చెడగొట్టడానికే ఉంటారు వాళ్ళు. అంటే నిన్న ఏదైతే అంబటి అరెస్ట్ చేశారో, జోగి రమేష్ను కూడా పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి జనం వేపచ్చంగా వచ్చారు, జనంలో జగన్ క్రేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా జగన్ క్రేజ్ పెరిగిందంటారా ప్రజల్లో? ఏం పెరగలేదండి. జనం అంటే ఏంటి? జనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు వెళ్ళేవాడే నాయకుడు. ఆయన ఏంటి, వాళ్ళ అనుచరులు దాంట్లో ఉన్నారు కాబట్టే పరామర్శించాకే వెళ్ళాడు, కానీ ఇతరులు ఎవరైనా వెళ్తే ఆయన వెళ్తాడా? వెళ్ళాడు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వెళ్తాడు, కానీ అందరికి ఎందుకు వెళ్తాడండి ఆయన? అంటే గతంలో ఇప్పుడు రాలేదమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి? అసలు ఎప్పుడు వచ్చింది లేదండి. వరదల్లో అక్కడ సింగనగర్ ఫ్లేవర్ దాకా వచ్చే పరిగెత్తున్నాడు ఆయన. ఆయనే వస్తాడు ఇంకా జనాల్లోకి? అంటే గతంలో కూడా వచ్చాను, సింగనగర్ వచ్చాను, ₹1 కోటి కూడా ప్రకటించాను అంటున్నారు కదా, మరి ₹1,00,000 బాగా ప్రకటించాడండి. ప్రకటించడం ఉంది, నేను ప్రకటిస్తాను. 2 లక్షలు ఇస్తా ప్రతి ఇంటికి అని. ఇచ్చేస్తాడా ఏంది? కానీ ప్రతి ఇంటికి 25,000 చొప్పున మళ్ళీ వెహికల్కి వేసింది ప్రభుత్వం వీల్ది, అది కాదు. మరి పథకాలు అందరికి అందుతున్నాయమ్మా? ఇప్పుడు బాగా అందుతున్నాయండి. ప్రతి ఒక్కటి అసలు ఎంత అందుబాటులో వస్తుందంటే అంత బాగా అందుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు విమర్శించి ఇది కాదు, ఇది చెయ్యాలి అని కంపల్సరీగా విమర్శించి చెప్తున్నారు వాళ్ళు. ఆ గత ప్రభుత్వంలో ఎవరు చెప్పారు? వాలంటీర్ని పలకరిస్తారు, రేపు రండి, ఎల్లుండి రండి అని వాళ్ళ గర్వం. వాళ్ళు తిండి తింటా వాళ్ళకే గర్వం చేపిస్తే ఇంకేం చేస్తారండి? ప్రజలే తొక్కేశారు వాళ్ళని. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు అందరూ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడుతున్నారు, మేము ప్రజల మనుషులు, ప్రజల కోసమే ఉన్నాము, ప్రజల కోసం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజల తరపున ప్రభుత్వం విమర్శన ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి ప్రతి నాయకుడు మాట్లాడుతున్నారు. మరి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు 11వ తారీఖు నుంచి కూడా మరి వైసీపీ నాయకులు ఎవరైనా అసెంబ్లీకి వస్తారు? మా ప్రజల తరపున ఎప్పుడు చూసినా ప్రజల మనుషులు అంటున్నారు కదా, మరి వస్తారా? మరి వస్తారండి, చాలా బాగా వస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాప పుణ్యాలన్నీ కడుక్కోవాలి కదా. కడుక్కోవాలి. మామూలుగా ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని మొత్తం ప్రభుత్వం ముద్ర వేసినట్టు ప్రజలు చెప్పినట్టు వాళ్ళు వినలేకపోతే ఇంకేం చేస్తారు? అలాంటప్పుడే కదా కడుక్కునేది. 4 రకాలుగా పెడితే అప్పుడు సరిపోద్ది వాళ్ళకి. అంటే వస్తారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి? ఏమో వస్తాడో రాడో తెలియదు. ఇంకా ఆయన ఒపీనియన్. నాకు తెలిసి 99% అన్నం తినేవాళ్ళు ఎవరు అంత ఇది తప్పు చేసి కూడా మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటే చాలా అసాధ్యం అది. అంటే ఎందుకనమ్మా జగన్మోహన్ రెడ్డి ఎందుకని రారు అసెంబ్లీకి? ఎందుకని రారు?
రారండి. ఆయనకి పైపిచ్చి ఇప్పుడు కేసులు ఎక్కువైపోయినాయి, ప్రెషర్ ఎక్కువైపోయింది, జనాల్లోకి వచ్చి మాట్లాడే సత్తా లేదు. మరి అలాంటప్పుడు ఇంకా మీ దాంట్లో ఎట్లా వస్తారు, అసెంబ్లీకి రాలేరు కదా. అందుకే రావాలంటే ముఖం చూపించాలిగా ముందు, ఫలానది నేను చేశాను అని గర్వంగా చెప్పుకునే ఇది ఉండాలిగా. ఉమ్. మరి రేపు 9వ తారీఖు నుంచి కూడా మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయని చెప్పి ఈసీ గారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి పక్కన వైసీపీ నాయకులేమో ధీమా వ్యక్తం చేస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్స్లో మేమే గెలుస్తామని చెప్పి. ఏం చెప్తారమ్మా మీరు? బాగా గెలుస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ టికెట్ ఒకటి డిక్లేర్ చేసుకున్నారులేండి. ఆ నమ్మకుండా ఒకరిని నుంచో పెడుతున్నారు. అది దేవుడికే తెలియాలి. ఇప్పుడు నమ్మినోళ్ళు, మనం 10 చోట్ల తిరిగిన వాళ్ళకే ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో అని ప్రజలే ఎన్నుకొని వేసినప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వస్తే వేసేది కాదు కదా. జనాలు నమ్మాలి, అవతల వాళ్ళని నమ్మినట్టు వాళ్ళు ఉండాలి. మరి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళలో పాదయాత్ర చేస్తా అంటున్నారు, ఇంకో సంవత్సరాల కాలంలో బయటకు వస్తా అంటున్నారు. మరి మహిళలు సపోర్ట్ చేస్తారా? అస్సలు చేయరండి. మహిళలంటే అసలు ఎవ్వరు సపోర్ట్ చేయరు. అమ్మ, మహిళలంతా అసలు దుమ్మెత్తి పోస్తున్నారంటే నమ్మండి, అసలు ఎవ్వరు సపోర్ట్ చేయరు. మరి మహిళలను పెద్ద బిడ్డేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి, నిజం కదా? ఏం కాదు, వాళ్ళు బొంద అసలు రానే రారు వాళ్ళు కానీ వస్తే అసలు నా ఎందుకులేండి చెప్పడం వేస్ట్, సవాల్ విసరడం. మా కొడాలి నాని చెప్పాడు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే నా 2 ఎకరాల పొలం ఇచ్చేస్తానని. నాకు అలాంటి మాటలు అయితే రావు, కానీ ఖచ్చితంగా అయితే రారండి, ఇది మాత్రం గ్యారెంటీ. మీరే గెలిపించాలంటారు అయితే? గెలిపించాం, అసలు ఆడవాళ్ళు ఎవరు ముందుకు రారు.